పూరి జగన్నాథుడు ప్రతిరోజు భోజనం చేశాక పాన్ తింటాడు అని మీకు తెలుసా? ప్రభుదాస్ అనే భక్తుడు జగన్నాథుడికి పరమ భక్తుడు. ప్రతిరోజు తన చేతులతో పాన్ చేసి జగన్నాథుడి ఆలయానికి తీసుకుని వెళ్లేవాడు. కానీ ఎన్నిసార్లు పాన్ పెట్టినా కూడా జగన్నాథుడు తినేవాడు కాదు. ఎప్పటికైనా నా ప్రభువు నేను చేసిన పాన్ తింటాడు అనుకునేవాడు. ఇదంతా జగన్నాథుడు నవ్వుతూ గమనిస్తూ ఉంటాడు. ఒకరోజు రాత్రి ప్రభుదాస్ నిద్రపోతూ ఉండగా ఒక యువకుడు ఇంటికి వచ్చి ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి అని అడుగుతాడు. అతను చూడడానికి బ్రాహ్మణ కుమారుడు లాగా ఉంగరాల జుట్టుతో ఎంతో అందంగా ఉంటాడు. అతని ఇంట్లో రేపు జగన్నాథుడి కోసం చేసిన పాన్ ఒక్కటే ఉంటుంది. సరే అని ఆకలితో ఉన్న ఆ యువకుడికి ఆ పాన్ ఇస్తాడు. అతను అది తిని ఆహా ఎంత బాగుంది అని తిని వెళ్లిపోతాడు. మరుసటి రోజు అతను ఇంకొక యువకుడిని పిలుచుకొని వస్తాడు. ప్రభుదాస్ సరే అని ఇద్దరికి పాన్ చేసి ఇస్తాడు. మరుసటి రోజు ఆ ఇద్దరు యువకులు అలాగే ఒక అమ్మాయి కూడా వచ్చి ఆసక్తితో పాన్ కావాలి అని అడుగుతారు. వాళ్ళని చూసి ప్రేమతో ముగ్గురికి పాన్ ఇస్తాడు. అలా ప్రతి రోజు రాత్రిపూట వచ్చి వెళ్లేవాళ్ళు. ఒక రోజు పూరి మందిరంలో పనిచేసే బలరాం దాస్ ఇది చూసి ప్రతిరోజు వీళ్ళకి ఉచితంగా పాన్ ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర నుండి ఏమైనా తీసుకొని పాన్ ఇవ్వు అని చెబుతాడు. ఆ రాత్రికి ముగ్గురు మళ్ళీ వస్తారు. కానీ వాళ్ళ దగ్గర ఇవ్వడానికి ఏమీ ఉండదు. ప్రభుదాస్ ఇద్దరి యువకులకు మీ ఛాతీ మీద ఉన్న శాలువా ఇవ్వండి అని తీసుకుంటాడు. మరుసటి రోజు మందిరం తెరవగానే బలరాముడు మరియు జగన్నాథుడి మీద ఉండే శాలువా కనపడకుండా పోతుంది. అప్పటి రాజు అయిన ప్రతాపరుద్ర శాలువా ఎవరు దొంగలించారో వెతకండి అని చెబుతాడు. జగన్నాథుడు ప్రభుదాస్ కలలేక వచ్చి, అయ్యా ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి మీరు చేసిన పాన్ తింటున్నది నేను, మా అన్న బలరాముడు మరియు సుభద్ర. ఆ శాలువా తిరిగి ఇచ్చేయండి అని చెబుతాడు. అప్పుడు ప్రభుదాస్ రాజు దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెబుతాడు. అప్పటి నుండి ప్రతిరోజు జగన్నాథుడికి భోజనం పెట్టాక పాన్ పెట్టే సంప్రదాయం కూడా మొదలు పెట్టారు. అందరూ జై జగన్నాథ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.